మిస్బా ఓకే. హలో! ఏమో నువ్వు నా జోలికి రాకు ఇంకా. అస్సలు నా జోలికి రావద్దు. నువ్వు పెట్టిన పుల్లలన్నీ పెట్టేసి ఏమి తెలియనట్టు నటించేస్తున్నావు. ఇంకొక్కసారిగా నా జోలికొస్తే నేను అస్సలు ఊరుకోను. నువ్వు పెద్ద ఎదవిరా. పెట్టిన పుల్లలన్నీ పెట్టేస్తున్నావు. నువ్వు హ్మ్. తేడాగానిలాగా అటు ఇటు పుల్లలు పెట్టేసి వదిలేసి ఏం తెలియనట్టు మళ్ళీ ఆ ఐడిలోకెళ్ళి కూర్చుంటున్నావు. వాళ్ళకి మాకు గొడవ పెడుతున్నావు. ఇంకొక్కసారి గాని నా జోలికొస్తే చెప్తున్నా మర్యాదుండదింకా. మర్యాదుండదు. నా జోలికి రాకు నువ్వు. నీ సంగతంతా తెలుసు. అయినా సరే సైలెంట్‌గున్నా ఇన్ని రోజులు. ఇంక నా జోలికి రాకు నువ్వు. వీళ్ళతో నాకు మాటలు పడే అవసరం లేదు. ఇంక నా జోలికి రాకు నువ్వు. ఊరుకుంటుంటే మరీ నాటకాలు ఎక్కువైపోతున్నాయి. మంచిగా ఉండడం మానేసి వాళ్ళకి నాకు మధ్యలో పుల్లలు పెట్టేసి సైడ్ అయిపోతున్నావు ఏం తెలియనట్టు. సిగ్గుండాలిరా నీకు. ఇంత మంచిగా నటించేస్తున్నావు నా దగ్గర. సిగ్గనిపియలే నీకు? ఒక అమ్మాయి నన్నేసి మాట్లాడుతున్నావు నీకు. అదే బుద్ధని బుద్ధి. నీ బుద్ధి మార్చుకో. బుద్ధి మారకపోతే ఇలాగే ఉంటది. ఏం బుద్ధిరా నీ బుద్ధి? అండ్ యోగి నీకోటి చెప్తున్నా విను. నీ కామెంట్ నేను పచ్చిగా చూసినా వేగు నీకే చెప్తున్నా యోగి. నువ్వు ఒకసారి బ్యాడ్ కామెంట్ పెడితే ఒక మాట నాకు గుర్తుందా? అరే అన్నా మన ఇంట్లో లేడీస్ ఉంటారురా, వద్దురా, మనకి అమ్మలు సిస్టర్స్ ఉంటారు, పెట్టొద్దు అన్నా అన్నావు. కానీ ఈరోజు నువ్వేం చేసావు? నువ్వు కూడా ఆళ్ళలాగే గడ్డి తిన్నావు. నీకెప్పుడైనా ఒక్క మాట అన్నానా యోగి? ఒక్క మాట చెప్పు. ఏ రోజైనా సరే నీవు ఎన్ని మంత్స్ నుంచి వస్తున్నావో తెలీదు లైవ్‌కి. ఏ రోజైనా ఒక మాట చెప్పానా నీకు యోగి? నువ్వు ఆ గలీజ్ కామెంట్ పెట్టినప్పుడు కూడా నీకు మీ సిస్టర్ గుర్తుకు రాలేదా? అసలు యోగి నీ పేరు తీయకూడదనుకున్నాను. నీ పేరు నా నాలుక మీద నానకూడదనుకున్నా. అయినా సరే ఈరోజు నన్ను అడుగుదామని వచ్చిన. ఈ ఏస్ట్ మొఖంగాడు ఈడికి యాడ్ చేసి పడేస్తాను ఈ మీమోగాడికి. ఫేక్ ఐడీ పెట్టుకొని నాటకాలు చేస్తున్నాడు. ఆ ఒరిజినల్ ఐడీతో రారా నువ్వు వేస్ట్ మొఖంగా. నాయనా నువ్వు ఒకరిని పట్టించుకోవద్దు. సోమూజీ నేను మంచిగా వచ్చిన ఆ మీమోగాడు అటు ఇటు పుల్లలు పెట్టేసి ఐడ్లోకెళ్ళి కూర్చుంటున్నాడు. గొడవ అయినంత వరకు ఉంటున్నాడు. గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ గెలుగుతున్నాడు. ఆడి బుద్ధి ఎక్కడ పోతది? కుక్క బుద్ధి. కుక్క బతుకుతుంది, ఈడు బతుకుతున్నాడు ఊరి మీద. కుక్కకి ఆడికి తేడానే లేదు. నెక్స్ట్ విను. నువ్వు అంటున్నావు కదా వైజాగ్ నిజంగా నువ్వు ఎగస్ట్రాల్ చేయకు విను నా దగ్గర. నీది వైజాగ్ కాదు అనేసి మళ్ళీ నువ్వు గెలుపుతున్నావు. నువ్వు చూసుకోండి. నన్ను గెలకొద్దు.